నీ పనా? నేను అనుకున్నదేంటి? నేను చెయ్యాలనుకున్నదేంటి? చెప్పు చిట్టి. రియలీ ఐఎమ్ వెరీ సారీ చామ్. నా వల్లే ఇదంతా. నీకేదో హెల్ప్ చేద్దామని రమాదేవి గారికి విషయం చెప్పాను, అంతేకాని నీ గురించి బ్యాడ్ గా చెప్పాలని కాదు. రియలీ ఐఎమ్ వెరీ సారీ. పర్లేదు చిట్టి, ఇందులో నీ తప్పేముంది? లేదు, నువ్వు నా కోసం అలా చెప్తున్నా నన్ను నేను అలా ఎక్స్క్యూజ్ చేసుకోలేకపోతున్నాను. మేడం నిన్ను పనిష్ చేశారు కాబట్టి నువ్వు కూడా నన్ను పనిష్ చేయి. నేను నిన్ను పనిష్ చేయడం ఏంటి? అలా ఏమొద్దు, వదిలేసే. నో, నువ్వు అలా అన్నా నేను ఒప్పుకోలేను. నాకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. చిట్టి చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? చిట్టి చిట్టి చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? మదేమైనా పోయిందా నీకు? నిజమేగా చామ్, నాకు బ్రెయిన్ లేదు. ఎవరో పెట్టిన బ్రెయిన్ తో పనిచేస్తున్నాను. అందుకే నాకు ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు. వదిలే, నన్ను నేను పనిష్ చేసుకోవాలి. అరే చిట్టి, ఆగు. నువ్వేం తప్పు చేయలేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పు చేయలేదని నువ్వు అంటున్నావు, తప్పు చేశానని నాకు అర్థం అవుతుంది. ఐ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ. చిట్టి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చిట్టి నువ్వు? నో ప్రేమ్, ఏం చేస్తున్నావు? నా వల్ల ఈరోజు జామ్ పనిష్మెంట్ గురైంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నా వల్లే. తప్పులు చేసే మనుషులు తాము చేసింది తప్పు కాదని గర్వంగా తిరుగుతున్నారు. కానీ రోబో అయ్యుండి కూడా నువ్వు చేసిన చిన్న పొరపాటుకి ఎంతో ఫీల్ అవుతుంది. తప్పుకి శిక్ష ఉంటుంది, కానీ పొరపాటుకి శిక్ష ఉండదు చిట్టి. హలో, చెప్పండి. మా అమ్మగారికి ఎలా ఉంది? మీ అమ్మకి ఇప్పుడే మెలకు వచ్చింది. నిజంగానా? చాలా మంచి మాట చెప్పారండి. ఆవిడ కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మీ అందరినీ అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. త్వరగా వచ్చేయండి. అదేంటి, మా నాన్నగారు అక్కడే ఉండాలి కదా. బయట ఏమైనా ఉన్నారేమో చూడండి. లేరు మేడం, ఇక్కడ ఎవ్వరూ లేరనే మీకు కాల్ చేశాను. నాన్న లేకపోవడం ఏంటి? అక్కడే ఉంటారు చూడండి. లేరు మేడం, మీరు త్వరగా రండి. శ్యామల, ఇప్పుడు ఎలా ఉంది? నీకు తెలుసు కదా శ్యామల, నేనున్న పరిస్థితుల్లో ఎక్కడా ఎక్కువ రోజులు ఉండలేనని. అందుకే కొంత దూరంగా వచ్చాను. నాన్న ఎప్పుడొస్తావు అని అమ్మ అడుగుతోంది. వస్తాను శ్యామల, నువ్వు నా గురించి ఆలోచించకుండా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వీలు చూసుకొని నేనే వస్తాను, సరేనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను శ్యామల, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పుడు నీకు సంతోషమా? చామ్, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఎవరు చామ్? ఓ, అంకుల్ ఫోన్ చేశారా? అయితే మీరు హ్యాపీయేగా? మరి ఇంటికి వెళ్ళిపోదామా? చామ్, ఆంటీ ఓకే అంటున్నారు కదా, బయలుదేరదాం. ఎవరో ఇతనెవరో, ఏం వరసో ఇతను. ఏం చూస్తున్నావు చామ్? ఆంటీ హ్యాపీ, నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అలాంటి సాహసాలు నేను చెయ్యను. నేను చెప్పిన అబద్ధాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నన్ను ఇలాగే బ్రతకనివ్వు. అర్జెంటుగా అమ్మా నాన్న అని ఎవరిని తీసుకురావాలో అది చెప్పు. కన్నవాళ్ళు కాని వాళ్ళని ఎవరినో ఎలా తీసుకురావాలని నువ్వు ఆలోచిస్తున్నావు. పాపం అమ్మ ఎంత కష్టపడుతుంది.
నాన్న కనిపించట్లేదు, ఎక్కడ వెతకాలా అని నేను ఆలోచిస్తున్నాను. నాన్న కనిపించడం లేదా? గుళ్ళో కనిపించాడు. నిన్నెక్కడ చూస్తాడోనని నాన్న కంట పడనివ్వకుండా తప్పించుకుని వచ్చాను. ఆ తర్వాత నాన్న ఏమైపోయాడో తెలియట్లేదు. నాకు తెలుసు. తెలుసా? నిజంగా తెలుసా? తెలుసు. తెలిసి కూడా ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వున్నావు, నా గురించి ఆలోచించడానికి నేను మాత్రమే ఉన్నాను. అమ్మ ఎక్కువ ఒత్తిడికి గురి కాకూడదని డాక్టర్ గారు చెప్పారు. ప్లీజ్ నాన్న ఎక్కడున్నాడో చెప్పు. అమ్మ త్వరగా కోలుకుంటుంది. నిజంగా నీకు అమ్మ కోలుకోవాలని ఉంటే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. నాన్న ఎక్కడున్నారో చెప్తాను. నాన్న గురించి ఏదైనా చెప్పక్క. ఎక్కడున్నాడో చెప్పను, క్షేమంగా ఉన్నాడని మాత్రం చెప్పగలను. ముందు నా గురించి ఆలోచించు. నా ప్రాబ్లం సాల్వ్ అయిన మరుక్షణమే నాన్న ఎక్కడున్నాడో చెప్తాను.